యొక్క ప్రశస్తమైన నామములో ఈ యొక్క హోప్ టీవీ వీక్షకులకు ప్రత్యేకంగా వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క నేటి వాక్య పరిచర్య నుంచి కొన్ని భాగములుగా మరి 13 పాఠములు మనము నేర్చుకోబోచు ఉన్నాము. దేవుని యొక్క హెచ్చరికలు ఈ యొక్క అంశము ద్వారా మనము మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. కనుక ఈ యొక్క నేటి దినమందు మనము నోవాహు దినాల్లో ఏ రీతిగా ఉన్నది, ఆ దినాలు ఈ యొక్క నేటి దినాలతోటి పోల్చబడి ఉన్నదా అనే అంశం ద్వారా మనము ఈ యొక్క దినమందు మనం మాట్లాడుకుని ఉన్నాం. వాక్యములోనికి వెళ్ళక మునుపు మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నీ యొక్క కృప చేత, నీ యొక్క ప్రేమ చేత మమ్మల్ని అందరినీ నీవు సజీవ లెక్కలో ఉంచి ఈ నేటి దినమందు నీ వాక్య పరిచర్య చేయటానికును, అలాగనే నీ యొక్క వాక్యాన్ని వినటానికును మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. నోవాహు దినాల్లో ఏ రీతిగా ఉన్నదో ఆ మర్మములను మేము బయలుపరుచుకోవడానికి చక్కటి అవకాశము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మాకు మీరు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు వాక్యాన్ని విత్తుచుండగా నీ యొక్క ఏడంతల ఆత్మతో నన్ను ఎత్తుపట్టుకొని నేనా నీవే నన్ను బలపరుస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క దినమందు మనము వాక్యాన్ని ధ్యానం చేయబోచు ఉన్నాము. ఈ కాలము కూడా నోవాహు కాలంతో సమానమై ఉన్నది. ఈ లోకము మనము చూస్తూ ఉన్నట్లయితే దేవుడంటూ తిరుగుతూ ఉన్నారు, కానీ ఆ నిజమైన దేవుణ్ణి ఎరగటం లేదు. దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నారు, కానీ నిజమైన ఆరాధన ఆ యొక్క మందిరంలో జరగటం లేదు. అయితే ప్రియ దేవుని విశ్వాసులకు ఈ నేటి దినమందు చక్కటి హెచ్చరికతోటి నోవాహు దినాల్లో ఉన్న ఆ మాటల బట్టి ఈ దినమందు దేవుడు మన యొక్క హృదయాలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలను మనం చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి నరుల హృదయము చెడ్డదిగా ఉన్నదని ఆయన గ్రహించి ఉన్నాడు. దేవుడు నరులను ఎంతగానో ప్రేమగా ఆయన సృజించి ఉన్నాడు. దావీదు ఆదికాండము 1వ అధ్యాయము 21వ వాక్య భాగంలో ఆయనకు స్వరూపమందు నరులను చేయుదుము రండని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అయితే ఇక్కడ దేవుని యొక్క రూపము కలిగిన వారు, దేవుని యొక్క స్వరూపము కలిగిన వారు, దేవుడిచ్చిన ఆ యొక్క ఆయుష్ను బట్టి మనము లేదంటే ఆ దినములో జీవించేవారు ఎలా జీవించాలంటే దైవిక రూపముగా వారు జీవించాలి. కానీ ఆ యొక్క దినములో వారు ఎంతగానో చెడ్డగా జీవించినట్లుగా ఈ యొక్క 6వ అధ్యాయము 5వ వాక్య భాగము ఎంతగానో మనకు తెలియజేస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్యములను వీక్షిస్తూ ఉన్న సహోదరులారా, మన యొక్క హృదయము కూడా దేవుని వైపు త్రిప్పి ఉన్నబడి ఉన్నదా, లేకపోతే దేవుణ్ణి అవమానపరిచే రీతిగా ఉన్నదన్నది మనం ఈ యొక్క నేటి దినమందే మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఉన్నప్పుడే మనము మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆ వాక్యానుసారంగా మనము నడవాలి. ఈ నేటి దినమందు వాక్యములు వింటూ ఉన్నాము, వాక్యములు తెలియజేస్తూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ మన యొక్క మనసుకు మాత్రము ఎటువంటి మార్పు అన్నది లేనే లేదు. అందుకని ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క వాక్య పరిచర్య, ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి మరలా దేవుడు హెచ్చరికతోటి ఈ వాక్యంలో ఇస్తూ ఉన్నాడు. మరి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఈ యొక్క నోవాహు దినాల్లో ఈ యొక్క నరులు ఏమి చేస్తున్నారు? నరులంటే పురుషులనే కాదు, స్త్రీలకు కూడా, బిడ్డలకు కూడా వారు ఏమి చేస్తున్నారంటే దేవుని వారు మర్చిపోయి ఉన్నారు. రాళ్లను రప్పలను వారు విగ్రహాలుగా చేసుకొని దేవుడు లేడన్నట్లుగా
వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అలాగనే దేవుని యొక్క మరి సహాయకుడిగా ఉన్న నోవాహు 120 సంవత్సరములు దేవుని యొక్క వాక్యము విత్తినప్పుడు వారు ఎవ్వరూ దేవుని యొక్క వాక్యం మీద నమ్మకము కలిగి లేక వారు జీవించి ఉన్నారు. కేవలము మనము చూసుకున్నట్లయితే నోవాహు కుటుంబంలో ఉన్న ఆ 8 మంది మాత్రమే రక్షించబడి ఉన్నారు. అయితే ప్రియదేవులారా, ఇక్కడ నరులు వారి యొక్క హృదయము చాలా చెడ్డగా ఉన్నదని ఈ వాక్యములు తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే వారు పెండ్లికిచ్చుకుంటూ ఉన్నారు, పెండ్లి పుచ్చుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు, నీ యొక్క వంశంలో ఉన్న వారిని వారు చేసుకోవాలి, నీ గోత్రంలో ఉన్న వారిని నువ్వు చేసుకోవాలని. అయితే ఇక్కడ అన్యులను చేసుకుంటూ ఉన్నారు. దేవునికి విరోధముగా వారు నిలబడి ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉగ్రత వారి మీద వచ్చిన్నది. మనము ఈ యొక్క నోవాహు దినాల్లో ఏమి జరిగి ఉన్నదంతయు మనకి ఈ యొక్క స్పష్టంగా ఈ యొక్క వాక్యములు మనకు తెలియజేస్తున్నది. మరి భయంకరమైన మరి ఆ యొక్క ప్రళయం వచ్చినప్పుడు ఎంతో మంది ఆ ప్రళయము ద్వారా వారు మరణమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ నోవాహుకు దేవుడిచ్చిన ఆ యొక్క మర్మమును బట్టి, ఆలోచన బట్టి దేవుని వైపు తిరిగి దేవుడే నిజమైన దేవుడని ఆయన గైకొని దేవుని మీద ఆశ కలిగి ఆ దినములో జీవించి ఉన్నాడు. ఈ నేటి దినములో కూడా మనము నోవాహు వలె మనము జీవించాలి. నోవాహు వలె నీతిమంతుడిగా మనము ఉండాలి. యథార్థవంతుడిగా మనము మనకు జీవితాన్ని యొక్క లోకములో కొనసాగించాలి. మనలను చూసి వేరొక వ్యక్తి మారి ఆ వ్యక్తి ద్వారా నేను మారి ఉన్నానని సాక్ష్యము పొందుకోవాలి. ఈ నేటి దినమందు మనకి అటువంటి సాక్ష్యం ఉన్నదా? ఈ రోజున మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. నన్ను చూసి మరొక వ్యక్తి మారి ఉన్నాడా అనే ఆలోచన కలిగి ఉండాలి. మనము ప్రార్థన చేస్తేనే సరిపోదు, వాక్య పరిచర్య చేస్తేనే సరిపోదు, ఏమండి దేవుని యొక్క మందిరానికి వెళ్తేనే సరిపోదు. మనము ఇతరులను కూడా దేవుని వైపు త్రిప్పేవారిగా ఉండాలి. 120 సంవత్సరములు నోవాహు సేవ చేస్తున్నాడు, దేవుని యొక్క మాట పలికి ఉన్నాడు. కానీ ఆ చివరి దినములో వారందరూ ఆ యొక్క ప్రళయంలో కొట్టుకుని పోయి ఉన్నారు. కేవలం 8 మంది మాత్రమే రక్షించబడి ఉన్నట్లుగా మనం చదువుతూ ఉన్నాం. అయితే ఈ వాక్యానికి అనుగుణముగా కొన్ని వాక్యములు మనము జతపరుచుకుందాం. ఇక్కడ మరి లూకా సువార్తలో మనం చూసుకున్నట్లయితే 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 27 వాక్యములు చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క నోవాహు దినాల గురించి కూడా మనం చదువుకుందాము. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్న సమయంలో కూడా కొన్ని కార్యములు ఇలాగనే జరిగి ఉన్నాయి. యేసు ప్రభు మీద నిందలు వేస్తున్నారు, అవహేళన చేస్తున్నారు. ఆయన యొక్క మాటను వినకుండా తిరుగుబాటు చేసిన వారు కూడా మనము ఈ యొక్క సువార్తలో మనము చదువుతూ ఉన్నాం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఆ నోవాహు దినాల్లో ఆ నోవాహుని ఎలా అయితే అంగీకరించలేదో ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా వారు అంగీకరించలేదు. వారు అంగీకరించకపోగా ఆ యేసు ప్రభువుని సిలువ మీద వేలాడదీసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్యాలను ఇంకను క్షుణ్ణంగా మనము పరిశీలన చేసినట్లయితే, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచ్చు పెండ్లాడుచు పెండ్లికీయబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ నేటి దినమందు ప్రియ బిడ్డలారా, ఎన్నో భయంకరమైన విపత్తులు వస్తూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన వ్యాధులు వస్తూ ఉన్నాయి, ఎన్నో భయంకరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. ఈ మనుషులు తీర్చలేనివి ఎన్నో వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు మన పక్షముగా ఉన్నట్లయితే, మన పక్షముగా ఆయన ఉండి మనకున్న సమస్త రోగములను ఆయన నయము చేస్తాడు. ఈ వాక్యాల మీద నమ్మకము కలిగి ఉన్న సహోదరులారా, మీ విశ్వాసము ఎంతవరకు హెచ్చించబడి ఉన్నది? ఈ నేటి దినమందు ప్రశ్న వేస్తూ ఉన్నాను. ఎంతవరకు మీ యొక్క విశ్వాసము రెట్టింపు కలిగి ఉన్నది? నోవాహు దినాల్లో వారు ఉన్నట్లుగా ఈ దినాల్లో కూడా మనం ఉన్నామా?
దేవుని యొక్క మాటను మనము వింటూ దేవుని యొక్క మాటను ఆలకించలేని స్థితిలో ఉన్నామా? అపొస్తలుల కార్యాలు చివరి అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుందండి, వినువారిగానే ఉన్నారు. ఈ నేటి దినమందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడునూ వినువారిగా ఉండకూడదు. విని దాన్ని గ్రహించి మన యొక్క నడవడికలో ఉంచుకొని దేవుని కొరకు ఆరాటపడే రీతిగా మనకు జీవితాలు ఉండాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను బ్రతుమాలుకునిచూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘములో కొన్ని నెలలు ఆ యొక్క సమయంలో గడిపినప్పుడు ఆ యొక్క కొరింథీ సంఘ పెద్దలతోని అక్కడ ఉన్న విశ్వాసులతోటి ఆయన ఒక మాట అంటున్నాడు. ప్రాముఖ్యంగా పదే పదే నేను మిమ్మలను ప్రాధేయపడుచున్నాను, వేడుకుంటూ ఉన్నాను. ఈ నేటి దిన ఈ వాక్యంలో కూడా ఈ దీన సేవకుడు కూడా మిమ్మల్ని అడుగుచూ ఉన్నాడు. ఈ వాక్యములు వింటున్న వీక్షిస్తున్న వారిని అడుగుచూ ఉన్నాడు. మనం ఇంకనూ మార్పు లేదా? మనలో మార్పు జీవితం అనేది లేదా? ఈ రోజునే మనము రూపాంతరము పొందాలి. ఆ రూపాంతరము ఎవరిలో పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే ఆ రూపాంతరము మనము చెందగలము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ చెప్తున్న మాట, అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను. ఆ జల ప్రళయముగా ఈ నేటి దినాల్లో భయంకరమైన వ్యాధులు రాబోచు ఉన్నాయి. యేసు ప్రభు రాబోయే దినాల్లో భయంకరమైన వ్యాధులు వస్తాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో స్పష్టంగా తెలియచేయబడి ఉన్నది. భూకంపాలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు. వీటినన్నిటిలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. బహు జాగ్రత్తగా, జాగ్రత్త అనే కాదండి, బహు జాగ్రత్తగా మనము ఉండాలి. ఈ లోకము భయంకరమైన లోకము. ఈ లోకములో ఆ సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మోసపుచ్చుదామా, ఎవరిని లోపరుచుకుందామా అని ఆ యొక్క సాతానుడు తిరుగుచూ ఉన్నాడు. మనము దేవుని యొక్క బిడలము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వంశమని దేవుని యొక్క వాక్యములు తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వంశమైతే, దేవుని యొక్క రాజ్యమైతే, దేవుని యొక్క బిడలైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగి దేవుల్లోనే జీవిస్తారు. దేవుడే సర్వస్వమని నిత్యము దేవుని కలుస్తారు. ఈ నేటి దినమందు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నీవు నమ్మిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఆయన పదే పదే అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల నీ పూర్ణ హృదయముతోటి, నీ పూర్ణ ఆత్మతోటి దేవుణ్ణి విశ్వసించిన ఎడల ఈ ఆశీర్వాదములన్నీ నీ మీద కుమ్మరించబడతాయని. ఒకవేళ మనము ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఎటువంటి వినాశనము, ఎటువంటి ప్రళయము, ఎటువంటి నాశనము మన మీద ఏలుబడి చేయదో. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటల ద్వారా మన యొక్క హృదయాలను నిత్యము బలపరుచుకుంటూ, నిత్యము నూతన పరుచుకుంటూ ఈ లోకంలో మనము జీవించాలి. ఈ లోకం మర్యాద చెప్పున కాదు, దేవుడు ఇచ్చిన మర్యాద చెప్పున మనం నడవాలి. ఆయన ఇచ్చిన మర్యాద ఏంటి? ప్రేమ కలిగి ఉండమన్నాడు, కనికరము కలిగి ఉండమన్నాడు. ఆ రీతిగా మనము జీవించాలని ప్రభు పేట నేను కోరుచూ ఉన్నాను. మరి ఆ యొక్క నోవాహు దినాల్లో చూసినట్లయితే ఎటువంటి కనికరము లేదు, ఎటువంటి దయ లేదు, ఎటువంటి ప్రేమ లేదు. దేవుడంటేనే లేడు అన్నట్లుగా వారు జీవించి ఉన్నారు. కాబట్టి ఆ దినములో ప్రళయము ద్వారా వారు కొట్టుకుని పోయి ఉన్నారు. మరి ఎప్పుడైతే నోవాహు ఆ యొక్క ఓడ తలుపులు మూయబడి ఉన్నదో, నోవాహు మూయబడలేదండి ఆ యొక్క తలుపులు. ఆ దేవుడే ఆ యొక్క తలుపులు మూసి ఉన్నాడు. దేవుడు మూసి ఉన్నాడంటే ఆ ద్వారములు తెరుచుట ఏ మానవుడు వశములు లేదు. అయితే ఆ నోవాహుని చూసి అయితే వారు ఆ ప్రళయంలో కొట్టుకుపోచున్నవారు, ఓ నోవాహు, ఈ తలుపులు తెరువము, మేము మార్పు చెందుతాము, ఇదిగో నీ వాక్యాన్ని వింటాము, నీ మాటలు బట్టి మేము విధేయత కలిగి ఉంటాము, నీతిమంతులుగా ఉంటాము అని తెలియజేస్తున్నారు. కానీ ఆ సమయము ఇంకా లేదు. దేవుని యొక్క ఉగ్రత రాకమునుపే, దేవుని యొక్క తీర్పు మన మీద రాకమునుపే, ఆ న్యాయస్థానం ఎదుట నిలబడక మునిపే మనం ఈ యొక్క నేటి దినమందే మన యొక్క జీవితం ఏంటన్నది మనం గ్రహించుకోవాలి. మనము సరైన క్రమంలో ఉన్నామా?
సరి అయిన క్రమంలో ఉండి జీవిస్తూ ఉన్నామా? పెద్దలుగా ఉండి, సేవకులుగా ఉండి, విశ్వాసులుగా ఉండి మనము ఈ యొక్క పరిచర్య చేస్తూ లోకములోనే జీవిస్తూ దేవునికి నేను పవిత్రుణ్ణని ఒకరోజు దేవునికి మందిరానికి వెళ్ళి నీవు తెలియజేసుకుంటూ ఉన్నావా? ఏదన్నది మన యొక్క వశంలోనున్నది, చేతిలోనున్నది, సమస్తము మనమే తెలుసుకోవాల్సినది ఉన్నది. కనుక ప్రియదేవులారా, ఈ రోజున దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నోవాహు దినాల్లో నీవు ఉన్నావా? నోవాహు దినాల్లో జీవించినట్లుగా ఈ లోకంలో నీవు కూడా జీవిస్తూ ఉన్నావా? దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయితే ఇంకనూ ఆ వాక్యాల్లోకి మనం వెళ్ళినట్లయితే, లోతు దినములలో జరిగినట్లును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచుండిరి. ఈ రోజున ప్రియదేవులారా, చాలామంది భూములు ఉంటేనే సరిపోతాయి అనుకుంటూ ఉంటారు, లేకపోతే డబ్బు ఉంటేనే సరిపోతుంది అనుకుంటారు. దేవునికి మందిరానికి నా దశమ భాగం ఇస్తేనే సరిపోతుంది, లేకపోతే కృతజ్ఞత కానుకిస్తేనే సరిపోతుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇవేమీ కోరుకోవటం లేదు. కేవలం ఆయన కోరుకునేది ఏంటంటే నీ హృదయం మాత్రమే. నీ హృదయాన్ని దేవుడు అడుగుచూ ఉన్నాడు. లోతు దినంలో కూడా అలాగనే లోతు మరి మనం చూసినట్లయితే దేవుడు ఆజ్ఞాపించున్నాడు, మరలా ఆ ప్రాంతం వైపు మీరు చూడొద్దని. కానీ ఆ యొక్క లోతు యొక్క భార్య చూస్తున్నది. చూసిన తర్వాత ఏమైపోయిందండి? మనందరికీ తెలుసు, ఉప్పు స్తంభం అయిపోయినది. ఇప్పటికీ కూడా అది మనకి కనబడుచున్నది. దానిని బట్టి అయినా మన యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలి. దేవుని యొక్క ఉగ్రత ఎటువంటిదో మనము సరి చేసుకోవాలి. రాబోయే దినాల్లో మనము సోదొమ గోమొర ప్రాంతముల గురించి కూడా మనము ధ్యానము చేయబోచు ఉన్నాం. ఈ నేటి దినమందు ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు సూటిగా మనల్ని అడుగుచూ ఉన్నాడు. నీ మనసును త్రిప్పుకుంటావా దేవుని వైపు? నీ మనసును దేవుని వైపు త్రిప్పుకొని నిజమైన విశ్వాసిగా ఉండాలని ఆశపడుచున్నావా? ఆశపడాలంటే మనము ముందుగా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ప్రార్థన పూర్వకంగా ఉంటే ఏదైనాను సమస్తము మనము చేయగలము. ఆ దినాల్లో అయితే ఎటువంటి ప్రార్థన లేదు. కేవలము ఆ రాళ్లకు రప్పలకును వారు పూజలు చేస్తూ బలి అర్పణలు ఇస్తూ ఇతనే దేవుడు, ఈ రాయే దేవుడని కొలిచి ఉన్నారు. కానీ నిజమైన దేవుణ్ణి వారు మర్చిపోయినారు. కనుక ఈ రోజున మనము మర్చిపోయే స్థితిలో లేమండి. ఎందుకంటే మన యొక్క పితరులను దేవుడు ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఎలా నడిపించున్నాడో, ఐగుప్తు ప్రాంతంలో ఎటువంటి ఆ యొక్క తెగుళ్ళ నుంచి రక్షించున్నాడో సమస్తము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తేట తెల్లగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏది మనకి కనుమరుగైనది ఏది లేదు. సమస్తము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఇది నాకు తెలియదు అనటానికి లేదు. ప్రభు యొక్క రాకడలో, ప్రభువా నేను తెలుసుకోలేకపోయాను, ప్రభువా నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పే అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ప్రతి గృహంలో ఉన్నది. ఎంతమంది అయితే గృహంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బైబిల్, ఇంకా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 2 బైబిల్ కూడా ఉంటున్నది. చదవడానికి ఒక బైబిల్, అలాగనే దేవుని యొక్క మందిరానికి తీసుకువెళ్ళడానికి కూడా మరొక బైబిల్ అనేది ఉంటూ ఉన్నది. కనుక ప్రియదేవులారా, నాకు తెలియదు, నోవహు దినాల్లో ఎలా అయిపోయినదో నాకు తెలియదు, ఈ దినమందు నాకు ఎవరును చెప్పలేదు అని చెప్పడానికి లేదండి. ఈ మనుష్య కుమారుడు అనగా ప్రభు యొక్క రాకడలో ఆ యొక్క నోవహు దినాల వలె ఉంటూ ఉన్నది. ఈ నేటి దినాల్లో కూడా ప్రియదేవులారా, నిజమైన శేషించబడిన సంఘములో మనం అందరం ఉన్నాము. శేషించబడిన సంఘములో ఉన్నవారు కూడా త్రప్పిపోతూ ఉన్నారు. అన్యులకు ఇస్తూ ఉన్నారు, అన్యులు పుచ్చుకుంటూ ఉన్నారు, వారితో సమాధాన పడుచూ ఉన్నారు. అలాగ ఉండకూడదని ప్రభువు మరలా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మరలా మరొక వాక్యము 2 పేతురు 3వ అధ్యాయము 3 నుంచి 7 వాక్యంలో మనము పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చక్కటి మాటలు ఉంటున్నది. దేవుని
నామాన్ని నిర్లక్ష్యము చేయకూడదని ప్రభువు తెలియచేస్తున్నాడు. దేవుని యొక్క నామాన్ని నిర్లక్ష్యము చేస్తే ఏమి సంభవిస్తుందన్నది కూడా దేవుడు స్పష్టంగా ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అంత్య దినములలో అపహాసకులు అపహాసించవచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకునుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమేను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. ఏలైనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు నీళ్ల నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగేవనియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడు లోకము నీటి వరదలో మునిగి నశించాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది మనలను అవహేళన చేస్తూ ఉంటారు. అవహేళన చేస్తున్నప్పుడు దేవుడు ఏమయ్యాడు, పూర్వం నుంచి మా యొక్క పితరుల నుంచి దేవుడు వస్తాడని తెలియజేస్తున్నారు. కానీ ఇంకనూ రావటం లేదు. దేవుని యొక్క రాకడ నిజమైనదా లేదా అన్నది ఈ యొక్క వాక్యం ద్వారా మనము చదువుకుంటూ ఉన్నాం. దేవుడు నిజముగా వస్తాడు. ఆయన చెప్పాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆ మనుష్య కుమారుడు ఎలా అయితే ఈ యొక్క భూమి మీద నుంచి ఆ యొక్క పరలోకానికి ఆరోహణమై ఉన్నాడో అదే రీతిగా ఆ పరలోకము నుంచి యొక్క మధ్యాకాశమునికి ఆయన త్వరలో రాబోచూ ఉన్నాడు. ఆయన నిరీక్షణ కలిగి ఉండమని చెప్పి ఉన్నాడు. మీ యొక్క హృదయాలను కలవరపడనీయకుండాని ఆయన స్పష్టంగా వారిని బలపరిచి ఆయన వెళ్ళి ఉన్నాడు. అలాగనే ఈ యొక్క నేటి దినాల్లో కూడా మనము తప్పిదములు చేస్తూ నోవాహు దినాల్లో ఉన్నట్లుగా ఉంటూ మనము జీవించినట్లయితే ఈ నేటి దినమందు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. నేను వస్తూ ఉన్నాను, మిమ్మల్ని తీసుకుపోవడానికి నేను చూస్తూ ఉన్నాను, ఆ పరలోకంలో నివసించడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నోవాహు దినాల్లో అయితే 8 మంది మాత్రమే రక్షించబడి ఉన్నారు. ఈ దినములో ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతము కలిగి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం ప్రభువా మాకు ఇచ్చిన ఈ యొక్క వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క వర్తమానంలో ఎంతగానో ప్రభువా ప్రాముఖ్యత ఉన్నది తండ్రి. ఈ యొక్క వాక్యం విన్న సహోదరులను మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. మా యొక్క ప్రవర్తన సరైన క్రమములో లేదేమో, ఈ దినమందు సరైన క్రమంలో ఉండాలని నీ వాక్యం ద్వారా మాకు బోధించి ఉన్నారు తండ్రి. మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పించున్నారు తండ్రి. అలాగ మేము జీవించడానికి మాకు సహాయం చేసి మీరే మహిమ పొందుకుంటారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.